ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం బలపడినట్లు దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్లు దయ చూపిస్తున్నాడు. మనం లూకా సువార్త నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 41 నుండి 43 వరకు చదువుకుందాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవాలయము నా తండ్రి యొక్క ఇల్లు. ద టెంపుల్ ఈజ్ మై ఫాదర్స్ హౌస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మరియు అతని కుటుంబము పస్కా పండుగ జరుపుకోవడానికి ఆలయానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతో లేడని ఆయన తల్లిదండ్రులు గ్రహించారు. కాబట్టి వారు ఆయన కొరకు వెతకడానికి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 రోజులు వారు వెతికిన తర్వాత యేసు దేవాలయంలో బోధకులతో మాట్లాడుతున్నట్లు వారు కనుగొన్నారు. బాధలో ఉన్న తన తల్లిదండ్రుల వలె కాకుండా యేసు ప్రశాంతంగా ఉన్నాడు మరియు ఆయన ఆలయంలో ఉండడము సహజమే అన్నట్లుగా మాట్లాడినట్లు వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆయన విధేయతతో తన తల్లిదండ్రులతో పాటు తిరిగి వెళ్ళాడు మరియు దేవుని దయలో ఆయన మనుషుల దయలో ఎదిగినట్లు నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో యేసు ఎవరు అని మనం గమనిస్తే 42వ వచనం అలాగే 51 నుండి 52 వచనాల్లో యేసు బాల్యంలో జ్ఞానము మరియు వయస్సునందు ఎదుగుతూ తన తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ దేవునికి మరియు ప్రజలకు సంతోషాన్ని కలిగించాడు. ఆయన చిన్ననాటి నుండి విధేయతతో జీవించినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే దేవుని దయలోను మనుషుల దయను ఆయన వర్ధిల్లాడు. యేసు నమ్మకంగా ఈ లోకంలో జీవించినందున దేవుడు ఆయన పట్ల ఎంతగానో సంతోషించాడు. యేసు తన ప్రత్యేక పిలుపుకు మాత్రమే కాకుండా తన అనుదిన జీవితంలో రోజువారీ పిలుపు కూడా ఎంతో నమ్మకంగా ఉండి ఉన్నాడు. మనము ఆయన అడుగు జాడల్లో నడిచే వారంగా ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. మనం ఈ లోకంలో మనం దేవునిపై విశ్వాసం ఉంచుతూ మనం విశ్వాసంతో జీవించాలనేది, ఆయన అడుగు జాడలు నడవాలనేది ఈనాటి ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అలాగే 49వ వచనంలో మనం ఒక విషయాన్ని నేర్చుకోగలుగుతాం. యేసు దేవుని కుమారుడు. ఆయన నిజమైన తన గుర్తింపును, ఈ ప్రపంచాన్ని రక్షించాలనేటువంటి పిలుపును ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఇశ్రాయేలు మరియు ప్రపంచంలోని పరిస్థితి యొక్క వాస్తవికతను చూసినప్పుడు ఆయన రక్షకునిగా తీసుకోవలసినటువంటి మార్గాన్ని మరింత స్పష్టంగా ఆయన సిద్ధం చేశాడు. అనుదిన జీవితం ఎంత ప్రాముఖ్యమైందో కానీ అది యేసు జీవితం యొక్క ఏకైక దృష్టి కాదు. దేవుని పిల్లలుగా మనం ప్రత్యేక కార్యం లేదా పిలుపు ఏమిటో అని మనం పరిశీలించాలి. యేసు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆయన ఆ పిలుపును మరవలేదు. ఆయన దాని కొరకు సిద్ధపడి లోబడుతూ జీవించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈనాడు మనం ఈ యొక్క లేఖన భాగం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమనగా యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రిని సంతోషపెట్టాడో, తండ్రి పని మీద ఆయన ముందుకు కొనసాగి ఉన్నాడో, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము, రక్షించబడినటువంటి మన జీవితాలు కూడా మన తండ్రిని, మన పరలోకపు తండ్రిని, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనం జీవించాలనేది యేసు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఎలాగైతే ఆయన ప్రత్యేకమైన పిలుపు విషయంలోనూ అనుదిన జీవితం రోజువారీ విషయంలో నమ్మకంగా ఉన్నాడో, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం కూడా అదే రీతిగా మన అనుదిన కార్యక్రమాల్లోనూ అలాగే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ప్రత్యేకమైన పిలుపులోనూ దేవునికి మనం ఎంతో నమ్మకంగా జీవించి దేవుని పనిని జరిగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిలుపు మీద దృష్టి ఉంచి దేవుడు మనల్ని ఎందుకొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడో మనం
గుర్తించి దేవుని మహిమ కొరకు జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు తన జీవితకాలం అంతట్లో కూడా ఆయన పిలుపు ఏమాత్రం మరవకుండా దాన్ని నెరవేర్చినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ లోకాన్ని రక్షించాలనే పిలుపును ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన దేవుని మార్గంలో, తండ్రి మార్గంలో నడుస్తూ అనేకులకు రక్షణను అందించేవాడుగా ఉన్నట్లు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుణ్ణి మనం మరవకుండా, దేవుడిచ్చినటువంటి పిలుపును మనం మర్చిపోకుండా, దేవుని కొరకు మనం ఒక బలమైనటువంటి సాక్షిగా జీవిస్తూ మన జీవితాల ద్వారా మనం మన పరలోకపు తండ్రిని సంతోషపెడుతూ ముందుకు కొనసాగాలనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో మనం జీవించే కృప దేవుడు మనకు ప్రతిరోజు దయచేసినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీతో మరియు ప్రజలతో అనుకూలంగా ఎదగడానికి, మీ మార్గాలను అనుసరించడానికి మరియు వాటిని తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని నడిపించి బలపరచమని, మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన స్నేహితులకు, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.